హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాణి కుకింగ్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నా. మీరు కూడా బాగుంటాను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఈరోజు మన వంట వచ్చేసి ఏంటనుకుంటున్నారు? చాలా బెనిఫిట్స్ ఉన్న వంట అండి బాబు. ఈ వీడియో మీకు కంటపడితే కనుక తప్పకుండా చూడండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. ఎలా ఉందో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి, అప్పుడు నేను చేసిన ప్రతి వీడియో మీద వస్తుంది. ఇప్పుడైతే మునగాకు శుభ్రంగా కడిగేసి ఎండబెట్టి, కరివేపాకు కూడా అలాగే కడిగేసి ఎండలో పెట్టి ఇలా ఫ్రెష్గా అయితే చూపిస్తాను మీకు, చూసేయండి. శుభ్రంగా కడుక్కోవాలి. కడిగి ఎండలో పెట్టి ఈ వంట అయితే మనం చేసుకుంటే, ఈ పొడి కనుక మనం అన్నం తినే ముందు ఒక ముద్దకాడ ఇది తింటే కొంచెం నెయ్యి వేసుకొని ఆరోగ్యానికి చాలా మంచిదంట. ఇప్పుడు అందరికీ జుట్టు ఊడిపోవడం, ఇంకా నీరసంగా ఉండడం, ఆడపిల్లలు నడుము నొప్పులు ఇవన్నీ వస్తున్నాయి కదా, విటమిన్స్ లేకపోవడం, కాళ్ళు నొప్పులు, మోకాలు నొప్పులు చాలా ఇబ్బంది పడుతున్నారు కదా, అందుకు వాళ్ళ కోసం అన్నమాట. నేనైతే చేసుకున్న దీన్ని, నాకు అలా ఉంటుందని, తిన్నాక కొంచెం బెటర్గా, కొంచెం హుషారుగా, కొంచెం బాగుందని మీకు కూడా షేర్ చేస్తున్నా. జుట్టు కూడా రాలిపోవడం ఆగింది కొంచెం. ఇంకా మీరు కూడా చూసి చేసుకుంటారని చూపిస్తున్నా. ఇంకా నేను కరివేపాకు మునగాకు ఎండబెట్టాను కదా, ఎండబెట్టింది ఇలా అయిందనమాట. దీన్ని కొంచెం మనం ఒక కళాయి పెట్టుకొని దీన్ని నూనె వేయకుండా మామూలుగా వేపుకోవాలన్నమాట. ఇలా నాలాగా చేతితో కాకుండా గట్టి తీసుకొని కలుపుకోండి. కొంచెం బాగా డ్రై అయిపోయేదాకా వేపుకోవాలన్నమాట. మనం ముందుగా ఎండలో పెట్టడం వల్ల డ్రై అయిపోయినాయి. ఇంకా ఒకసారి వేడి చేసుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట. కొంచెం వేపుకుంటే మంచి కమ్మట వాసన వస్తుంది. అప్పటిదాకా వేపేసుకొని ఇంకా అదే కళాయిలో అది పక్కన పెట్టేసుకొని జీలకర్ర, ఇవి అవిసె గింజలు అండి. అవిసె గింజలు చాలా మంచిది. ఇప్పుడు మోకాలు నొప్పులకి వాటికి గుజ్జరిగిపోవడం అలా జరుగుతుంది కదా, దానికోసం. ఇవి నువ్వులు, ఇంకా మనకు అన్ని ప్రోటీన్స్ వస్తాయన్నమాట. దీనివల్ల ఆడపిల్లలకి చాలా ఎముకలు దృఢంగా ఉండడం అన్నిటికీ బాగా పనిచేస్తుంది. జీలకర్ర, ధనియాలు, ఎండుమిర్చి ఇవన్నీ కలుపుకొని వేసేసుకోండి. బాగా వేపుకున్న తర్వాత నూనె వేయకుండా వేపుకోండి. పొడి చేసుకోవాలి కాబట్టి మనం తినేటప్పుడు ఒక ముద్దలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే సరిపోతుంది. అలా కాదు, మాకు ముందే కావాలనుకుంటే దీంట్లోనే నెయ్యి వేసుకొని వేపుకోండి. కానీ మిక్సీ కొట్టేటప్పుడు ముద్దగా అయిపోతుంది అనమాట, అందుకని నేను వాడలేదు. ఇప్పుడైతే బాగా కమ్మటి వాసన, కలర్ మారిపోయేదాకా ఇలా వేపుకోవాలన్నమాట. ఇలా వేపుకున్న వాటిని పక్కన పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీ కొట్టేసుకోవాలన్నమాట. మిక్సీ లేకుండా దంచుకుంటే కూడా భలే టేస్ట్ ఉంటుందండి. ఇంకా దంచితే అయితే చాలా బాగుంటుంది. మాకు అందుబాటులో లేదు కాబట్టి నేనైతే మిక్సీలో కొట్టాను. కానీ తప్పకుండా చేసుకుని తినండి. వారంలో ఒకసారి చేసుకున్నారంటే వారం అంతా వచ్చింది. నెలకు ఒకసారి చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఒక 6 నెలలకు ఒకసారి చేసుకున్నా కూడా సరిపోతుంది. ఇలా మొత్తం చల్లారిన తర్వాత మిక్సీ కొట్టుకుందాం, లేదంటే రోలు ఉంటే రోట్లో దంచుకోండి, చాలా బాగుంటుంది. ఎక్కువ మోతాదులో చేసుకుంటే అయితే మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. తినేది మాత్రం వారానికి కొంచెం కొంచెం తీసి వారానికి ఒకసారి బయట పెట్టుకోండి, పాడవకుండా ఉంటుందన్నమాట. ఈ పొడి ఎన్ని రోజులైనా కమ్మటి వాసనతో గుమ్మగుమ్మలు ఆడిపోతుంది, చాలా బాగుంటుంది. ఇది నేనైతే ఒక వారానికి చేస్తున్నా. దీంట్లో కొంచెం కల్లుప్పు ఉంటే వేసుకోండి. నేనైతే మెత్తటుప్పే ఉంది, అందుకని మెత్తటుప్పే వేసాం. ఇంకా వెల్లుల్లి వేసి ఇంకా కొట్టారంటే అసలు గుమ్మగుమ్మలు ఆడిపోతుంది, ఇల్లంతా గుమాయిస్తుంది అనమాట, అంత బాగుంటుంది. ఇలా సీసాలు వేసి స్టోర్ చేసుకున్నారంటే మనకి 6 నెలల దాకా స్టోర్ ఉంటుంది. తప్పకుండా చేసుకొని తినండి, ఆడపిల్లలకి చాలా మంచిది, చాలా బెనిఫిట్స్ ఉన్న వంట అనమాట. నచ్చితే లైక్ చేయండి కదా, నచ్చితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఇప్పుడు వేడి వేడి అన్నంలో ఇలా ఒక చెంచాడు వేసుకుని, ఒక చెంచాడు వేసుకుని రోజుకి ఒకసారి వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి కరగబెట్టుకుని అలా వేసుకొని కలుపుకొని తిన్నారంటే అబ్బబ్బా ఎంత బాగుంటుందో. ఆరోగ్యానికి కూడా మంచిది, తింటే కూడా నోటికి కమ్మగా ఉంటుంది. జ్వరం వచ్చినప్పుడు కానీ మామూలప్పుడు కానీ తినండి. రోజు ఖచ్చితంగా ఒక చెంచాడు అయితే తినండి, చాలా మంచిది. మనం ఎలాగో అన్నీ పాటించలేము కాబట్టి ఇలాంటి చిన్న చిన్నవి పాటించామంటే బాగుంటుంది అనమాట. ఇలా ముద్దగా కలుపుకొని తినండి, చాలా బాగుంటుంది. అబ్బా నోట్లో నీళ్ళు ఊరుతూనే చూస్తూ ఉంటే. నేను ఇది ఎప్పుడో చేసా, వీడియో ఇప్పుడు ఇస్తాను అనమాట.